హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయికీస్ కిచెన్. ఈరోజు కూడా నేను ఒక జస్ట్ వితిన్ 5 మినిట్స్లో అయిపోయే ఒక వెజ్ సోయా పులావ్ రెసిపీతో వచ్చేసానండి. మనకి టైం లేనప్పుడు, ఎండాకాలం కొద్దిగా చికాగ్గా ఉంటాం కదా, స్టవ్ దగ్గర ఎక్కువ సమయం లేనప్పుడు, స్పెండ్ చేయలేనప్పుడు, హడావిడిగా వెళ్ళాలన్నప్పుడు, కిడ్స్కి లంచ్ బాక్సెస్, హస్బెండ్కి ఆఫీస్ లంచెస్కి ఇవ్వడానికి ఇలాంటి రెసిపీస్ అయితే త్వరగా అయిపోతాయి. హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే వెజిటబుల్స్ వేసి చేస్తున్నాం. అంతకన్నా మంచిది ప్రోటీన్ ఉండే సోయాతో చేస్తున్నాను కాబట్టి ఇలాంటి రెసిపీస్కు మీకు నాకు నచ్చాయి అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా దాని తయారీ విధానం కూడా ఎలా అన్నది నేను చూస్తాను. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వెజిటేబుల్స్ వేసాను. వెజిటేబుల్స్ అనేది మీకు కొద్దిగా ఆప్షనల్, అన్నీ కాకపోయినా ఆలు, టమాటా, సోయా వేసుకొనన్నా చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్, క్యారెట్, బీన్స్, పొటాటో చక్కగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీల్ మేకర్ కూడా ఒక వేడి నీళ్ళల్లో ఒక 2-3 నుంచి 5 మినిట్స్ దాకా బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని ఒక 2 కప్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని కొద్దిగా 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి హోల్ గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వెజిటేబుల్స్, ఉడికించుకున్న సోయా, అలాగే ఉప్పు, కారం, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా, గరం మసాలా, పెరుగు వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు బాస్మతి బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నాను. అవి కూడా ఒక అరగంట నానబెట్టుకొని వేసుకున్న తర్వాత నేనేం చేశాను, ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ పోస్తాం కాబట్టి నేను ఒక గ్లాస్కి ఒకటే గ్లాస్ వాటర్ పోసేసి 1 విజిల్ రానిచ్చాను. అంతేనండి, మూత ఓపెన్ చేసి చూశాను. చూసారా ఎంత పొడి పొడిగా డెలీషియస్గా వచ్చిందో. టేస్ట్ కూడా సూపర్బ్ ఉంటుంది. ఈ రెసిపీని కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, అలాగే మీరు చేసిన రెసిపీ పోస్ట్ కూడా చేయొచ్చు. అంతవరకు నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్.